7వ వచనం, అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికి, నిన్ను ద్వేషించిన వారి మీదికి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను. ఇప్పుడు శాపాలు ఏమైపోతున్నాయి చెప్పండి? ఇప్పటివరకు ఎవరి మీద బాధ పెట్టారు? వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి కదండి. అంటే వీళ్ళని బాధ పెట్టినా వాళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టట్లా. ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీదకి ఈ శాపాలన్నీ, అంటే కొంతకాలం మనల్ని శిక్షిస్తాడు, కానీ మనల్ని శిక్షించిన వారిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఏం చేయడు చెప్పండి? వారిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అందుకనే వారి మీదకి ఆ శాపాలన్నీ తెప్పిస్తాడంట. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఏం చేయాలి? ఇప్పుడు తిరిగి రావాలి. తప్పిపోయిన కుమారుల్లాగా దేవుని దగ్గరికి రావాలి. ఇంకా పాప జీవితాన్ని మనం విడిచిపెట్టేసేసి తిరిగి వచ్చి మన దేవుని ఇంటికి వచ్చి ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంటూ ఉండాలి. అంటే హృదయ సున్నతి గలవారు గైకొంటారు. గైకొనుచుందువు. ఈ సున్నతి జరిగితే కనుక ఆయన మాటలు వినుకుంటూ దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు మన హృదయాలకి మనం ఏం చేయాలి చెప్పండి? ఈ రోజు నుండి అవన్నీ మనం విడిచిపెట్టినట్లయితే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించేవారిగా ఉంటాం. ఆజ్ఞలని గైకొననివ్వకుండా అవి మనల్ని ఆటంకపరిచేవిగా ఉంటా ఉన్నాయన్నమాట. 9వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ భూమి పంట విషయంలో నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవా వైపుకు మళ్ళున్నప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. 7వ వాగ్దానం ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? అక్కడ 7వ వాగ్దానం ఏం చేస్తా ఉన్నాడు? ఎప్పుడైతే ఆయన దగ్గరికి తిరిగి వచ్చి ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకుంటామో, ఆ యొక్క గర్భఫల విషయంలో, చేతి పనుల విషయంలో, పశువుల విషయంలో, భూమి పంట విషయంలో మేలగునట్లు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క అభివృద్ధి లేకపోవడానికి కారణము ఆయన మాట వినకపోవడమే. సింపుల్. ఒక అగ్రిమెంట్ ఉంది దేవునికి మనకి మధ్యలో. ఏ అగ్రిమెంట్ ఇది? కొత్త నిబంధన కదా. పాత నిబంధన ఏమో ఇజ్రాయేలీలకు సంబంధించింది. ఇప్పుడు దేవుడు మనతో చేసుకున్న నిబంధన ఏంటి? క్రొత్త నిబంధన. దేంతో చేసుకున్నాడు కొత్త నిబంధన? తన విలువైన రక్తంతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి రక్త నిబంధనలో ఉన్నాం, క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన వాక్యం ప్రకారం మనం జీవిస్తే అన్ని విషయాలలో దేవుడు మనల్ని మేలగునట్లు వర్ధిల్ల చేసేవాడిగా ఉంటాడు. అంతేకాదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆజ్ఞలు కట్టడలు గైకొనాలి, మాట వినాలి, దేవుని వైపు మళ్ళాలి. ఎటువైపు తిరగాలి? లోకం వైపు, మన ఆలోచనల వైపు. అవునా? ఇక్కడ కూర్చుంటాం, ఏ శబ్దం వస్తే అటువైపు మళ్ళీ పోతూ ఉంటుంది మన ధ్యాస. ఎక్కడ శబ్దం వస్తే, ఎవరికి ఫోన్ వస్తే, ఫోన్ వచ్చింది ఒకరికి చూడకుండా ఉంటారా? ఎవరికి ఫోన్ వచ్చిందా అని అందరు ఎటువైపు చూస్తారు చెప్పండి? ఎవరికి ఇంట్లో ఫోన్లు మోగనట్టుగా, కొత్తగా వింటున్నట్టుగా అందరూ ఎవరైనా మాట్లాడుకుంటే అందరు ఎటువైపు చూస్తారు? ఎటువైపు మళ్ళుతూ ఉంటాయి చెప్పండి మన ధ్యాస? వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకోనివ్వండి. మనమన్న వాక్యం విందామని తిరుగుతామా? ఒక్కరి వల్ల అందరూ డిస్టర్బ్ అయిపోతాం. ఏం చేస్తారు చెప్పండి? ఒక్కరి వల్ల అందరూ డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటారు. పోనీ ఆమె మాట్లాడుకుంటుంది అని మనం కంట్రోల్లో మనల్ని మన మనసు నిగ్రహించుకొని దేవుని వైపే మన మనసును పెట్టుకుంటామా? అస్సలు పెట్టుకోలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు యెహోవా వైపే మళ్ళాలి. ఏవి మన చెవులలో సౌండ్లు వచ్చినా, భూకంపం వచ్చినా సరే ఇక్కడి నుంచి కదలకుండా కూర్చోగలగాలి. ఏం చేయాలి? పక్కన పిడుగుపడ్డా సరే ఇక్కడ నుండి. కొన్నిసార్లు మీటింగ్లలో చూడండి, టీవీలలో పెడతా ఉంటారు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, పెద్ద వర్షం వస్తూ ఉంటుంది. వర్షం వచ్చిందని అలాగే పారిపోతారు అందరూ. వర్షంలోనే నిలబడి ఆరాధన చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? నీడ కొరకు పరిగెడతా ఉంటాం. అంటే ధ్యాస ఉండదు మనకి, ఏకాగ్రత లేదు. దేవుని వైపు మళ్ళడము అంటే పక్కన పిడుగుపడ్డా, పక్కన ఎవరు డిస్టర్బ్ చేసినా దేవుని వైపు నుంచి మన ధ్యాస మళ్ళొద్దు. ఎక్కడికి మళ్ళకూడదు? దేవుని వైపు నుంచి మన ధ్యాస. ఇన్ని డిస్టర్బెన్స్లు జరుగుతున్నాయి, నేను నా ధ్యాసను మళ్ళిస్తున్నానా? నేను నా ధ్యాస తప్పిస్తే ఇక వాక్యమే విన్నాం, ఇక అన్నీ వాటి వైపే చూస్తూ ఉంటాం. అంటే అందుకనే యెహోవా వైపు మనం మళ్ళాలి. ఎలా మళ్ళాలంటే ఈ లోకమే కానీ, శరీరమే కానీ, ఆలోచనలే కానీ ఏది మనల్ని వెనక్కి లాగుతున్నా కూడా మనము వాటి వైపు తిరగకుండా దేవుని వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందు కూడా ఆనందించి ఆయన మన వైపు తిరుగుతాడంట. ఆయనేమో మన వైపు తిరిగి కూర్చుంటాడు,
మనమేమో ఎక్కడ శబ్దం వస్తే అటు తిరుగుతూ ఉంటాం. ఏమన్నా మర్యాద ఉందా ఆయనకి? ఆయన గౌరవం మర్యాద ఇస్తున్నామా చెప్పండి? మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్ముడైనా కాదా? మరి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే అసలు మధ్యలో డిస్టర్బెన్స్ చేయొచ్చా చెప్పండి? మన ధ్యాస మళ్ళొచ్చా? మన ధ్యాస అటు ఇటు మళ్ళొచ్చా? ఒకవేళ ఆటంకంగా ఉంది, ఎవరైనా లేచి ఏం చేయాలి చెప్పండి? ఆ ఆటంకం ఏదైతే ఆటంకం ఉందో దాన్ని సైలెంట్గా డోర్ వేయడమో అది ఒక్కరు చేయాలి. ఇక ఒక్కరు లేస్తే 10 మంది సలహాలు చెప్తూ ఉంటాం. ఏం చేస్తాం? ఆ పని చేయి, ఈ పని చేయి, అది చేయని మళ్ళీ నలుగురు మాట్లాడతారు. ఒకరు లేస్తే సరే ఒక్కరు లేసి ఆ పని చేస్తున్నారని ఊరుకుంటామా? ఊరుకోం. మళ్ళీ నలుగురు మాట్లాడతాం మధ్యలో. కాబట్టి చూడండి, ఈ దినమున మన ధ్యాస దేవుడు మన వైపు తిరగాలి అంటే మనము కూడా దేవునిపైనే మనకు అనుదృష్టి ఉండాలి. దేవుని తట్టే మనం తిరిగే వారంగా ఉండాలి. 2 కొరింథీ 3:16 చదవండి. వందనాలు. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే, అది చాలు, మా ఒక్క మాట చాలు. ఏంటంట? 15వ వచనం కూడా చదవండి. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువుచున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు. ఇక్కడ ఇప్పుడు మనకేముందంట కొత్త నిబంధనలో? ఆ రోజు ఇజ్రాయేలీలకు ఒక ముసుగు అడ్డంగా ఉంది. వాక్యం చదువుతున్నారు కానీ దాన్ని ఏం చేయట్లేదు వాళ్ళు. ఎప్పుడు గ్రహించలేము? ఇదే ఈ ముసుగు ఉంటే గ్రహించలేము. ఏంటంట? అపవిత్ర అంటే సాతాను చెరపట్టి మనల్ని ఏం చేస్తాడు? ముసుగేస్తాడు. అందరు ముసుగులు ముందుకు వేసుకొని చదవండి. ఇప్పుడు ఇలాగా చదవండి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం అలాగే ఉందన్నమాట. ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటే వింటున్నాం. ఈ చెవులకో ముసుగు, ముఖానికో ముసుగు, అన్నిటికీ ముసుగు ఉండి ఆ యొక్క సరిగా గ్రహించలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాం. అందుకనే ఆ దినమున ఇజ్రాయేలు జీవితంలో ఆ ముసుగు ఉండడం వల్ల ఏ రీతిగా అయితే గ్రహించలేకపోయారో, ఆ ముసుగు తీసివేయబడినప్పుడు ప్రభు వైపునకు వాళ్ళు ఎప్పుడు తిరుగుతారో వాళ్ళ హృదయము అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఎందుకు దేవుని వైపు తిరగాలంటున్నాను? దేవునిపైనే మన దృష్టి ఏకాగ్రత ఎందుకు ఉండాలి? దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే మన పైన ఉన్న ముసుగు తీసివేయబడుతుంది. ఆ గ్రహింపును మనం కలిగి ఉంటాం. ఈ డిస్టర్బెన్స్లలో మనం అటు ఇటు మన ధ్యాసను మళ్ళిస్తే ఆ ముసుగు అలాగే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ముసుగు అలాగే ఉంటుంది. అందుకనే వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఎందుకు దేవుని వైపు తిరగాలని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన నీ పూర్ణాత్మతో నీ పూర్ణ హృదయంతో యెహోవా వైపునకు మళ్ళమని ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆయన వైపు మనం మళ్ళితే ముసుగు తీసివేయబడుతుంది. అప్పుడు దేవుడు కూడా మన వైపు మళ్ళీ మన యందు ఆనందించి మనకి మేలు చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి చూడండి, ఈ దినమున వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వాక్యానుసారంగా జీవించనివ్వకుండా ఈ ముసుగు మనకు అడ్డంగా ఉంటా ఉంది. ఏముంటుంది? ముసుగు, ఒక ముసుగు అడ్డంగా ఉంటూ ఉంది. అది ఏదో ఒక ముసుగు, మన స్వంత శరీర కార్యాలలో ఏదో ఒకటి దేవుణ్ణి, మన స్వంత అహంకారమే కానివ్వండి, స్వంత ఆలోచనలే కానీ, కొద్దిమందికి ఉంటుంది ఒక నిర్ణయం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా అందులో నుంచి ఒక్క అడుగు కూడా అటు కానీ ఇటు కానీ అయ్యారు. నేను ఒక మాట అనుకుంటే అంతే. మరి వాక్యం ఎంత చెప్పినా వినరు. ఇక ఏంటంట? వాక్యం ఎంత చెప్పినా వినరు. వాళ్ళు అనుకున్నట్టు మాత్రమే చెయ్యాలి అని ఒక మొండి పట్టుదలతో ఉంటారు కొద్దిమంది. అంటే మొండితనం ప్రార్థనలోనే ఉండాలి. మనకి ఎక్కడ ఉండాలి చెప్పండి? పట్టుదల ఎక్కడ ఉండాలి? ఏలియాలాగా పట్టుదల కలిగి ప్రార్థన చేసే వాళ్ళలాగా ఉండాలి, కానీ ఏ విషయాల్లో పట్టుదల ఉండదు. వాక్యం నెరవేర్చే విషయంలో పట్టుదల ఉండాలి, ప్రార్థించే విషయంలో తప్ప. ఏ విషయంలో పట్టుదల ఉన్నా అది పాపానికే కారణం. దేనికి కారణం? పాపానికే కారణం. మొండిగా నేను మాట్లాడినని కూర్చుంటారు. ఎవరికి నష్టం చెప్పండి? వాళ్ళకి నష్టమా? మన ఆత్మీయ జీవితానికి నష్టమా? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళదని కూర్చుంటారు, గడప దొక్కనని కూర్చుంటారు మొండిగా. ఎవరికి నష్టం? ఎందుకంటే ఆజ్ఞలు మనకున్నాయి, మనం నెరవేర్చాలి. అందుకని చూడండి, ప్రార్థనలో వాక్యాన్ని నెరవేర్చే విషయంలో పట్టుదలలు ఉండాలి, కానీ ఏ విషయంలో పట్టుదల ఉన్నా అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేదిగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని వైపు తిరగకుండా మరి ఆ ముసుగు మనకు అడ్డంగా ఉంటుంది. కాబట్టి దేవుని వైపు తిరిగే వారముగా మనము ఉండాలి. ఆయన వైపు తిరిగినప్పుడు మనకి మేలు చేయడానికి దేవుడు కూడా మన వైపు ఏం చేస్తాడంట? మళ్ళుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి నుంచి 10 వచనాలన్నీ కూడా దేవుడిచ్చిన 7 వాగ్దానాలు. ఈ 7 వాగ్దానాలు వచ్చే వారం నేర్చుకొని రండి. ఏంటంటే ఇది 7 వాగ్దానాలు వచ్చే వారం మీరు
నేర్చుకుని రండి. 11వ వచనం, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము గ్రహించుట నీకు కఠినమైంది కాదు, దూరమైంది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యుద్ధకు దాన్ని తెచ్చును అని నీవు అనుకున్నటకు అది ఆకాశమందు ఉండేది కాదు. మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యుద్ధకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. ఏమంటున్నాడు చెప్పండి? ఈ వాక్య ప్రకారం జీవించాలంటే మనకి చాలా కష్టం. ఇప్పుడు అందరూ కష్టపడేది అక్కడే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అసలు ఇది కఠినమైందే కాదు, అందులోనూ దూరమైంది కూడా కాదు. అబ్బా, అంత దూరం వెళ్ళి తెచ్చుకొని ఎవరు చేస్తారు అనుకోవడానికి అది దూరంగానూ లేదు, కఠినమైంది కూడా కాదు. కఠినమైంది కూడా కాదు. ఏమనుకుంటారంట? మనం దాన్ని విని గైకొనున్నట్లు ఆకాశానికి పోయి అక్కడ ఉందంట వాక్యం, అక్కడి నుంచి ఎవరు తెచ్చుకుంటారు ఇప్పుడు అని అనుకోవడానికి అది అక్కడ ఉందా? అక్కడ ఆకాశం ముందు ఉండేది కాదు. కొన్ని సముద్రం దాటి దాన్ని ఎవరి మన దగ్గరికి తీసుకొస్తారా? ఏడు సముద్రాల అవతల ఉందని పిట్టకథలు నేర్చుకుంటాను చూడు. 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి ఎక్కడో గూట్లో ఉంది అనుకోవడానికి అక్కడ ఉందా దేవుని వాక్యము? అక్కడ కూడా లేదు. ఎందుకంటే అది సముద్రపు అద్దరిని కూడా మించింది కాదు. దాన్ని అనుసరించడానికి ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. ఈరోజైతే మన చేతుల్లోనే ఉంది. ఈరోజైతే మన చేతుల్లో ఉంది. ఫోన్ తీస్తే వాక్యమే, టీవీ చూస్తే వాక్యమే, ఎక్కడ చూసినా వాక్యాలే. ఇంకా చదువు రాని వాళ్ళకి ఆడియో రికార్డులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు వింటున్నారా అందరూ? పక్కన పడేశారా కదా? ఆడియో బైబిల్స్ కూడా వచ్చేసాయి. అంటే బైబిల్ ఇప్పుడు మనకి ఎంత సమీపంగా ఉంది. దేవుని వాక్యం మాకు తెలియదు, మాకు కష్టము, దాని ప్రకారం మేము జీవించలేము, మేము వినడానికి మాకు లేదు అనడానికి లేదు అసలు అక్కడ. అందుకే అది మనకి సమీపంగా ఉంది. అది ఎక్కడుందంట? హృదయంలో ఉంది, నోట్లో ఉంది. ఇప్పుడు చక్కగా దాన్ని మనం పలకడానికి ఎక్కడెక్కడ ఉంది? అది హృదయంలో ఉండాలి, నోటిలో కూడా ఉండాలి. నోట్లో ఉన్నా సరిపోదు, హృదయంలో ఉన్నా సరిపోదు, 2 చోట్ల ఉంది. కొద్దిమంది మనోళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలంటే ఇక్కడ ఉంది కానీ బయటికి రావట్లేదు అంటారు. ఎక్కడుంది? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కానీ అది ఎక్కడికి రాదు, నోట్లోనికి రాదు. ఏమంటారు? తల కిందికేసి ఎవడ కొడితే అప్పుడు బయటికి వామిటింగ్ అయిపోతుంది. అలాగే ఉంటుంది. ఆ బిళ్ళ మింగినట్టుగా అది అక్కడ ఇరుక్కుపోద్ది అనమాట వాక్యం. అందుకే హృదయములో కాదు, నోటిలో ఉండాలి, హృదయంలో ఉండాలి. మనం ఎవరైనా అడిగితే టక్కటక్కన వాక్యం చెప్పేటట్లు ఉండాలి. అందుకే మీకు పునరుత్థానం గురించి కూడా ఎందుకన్నాము? మన నిరీక్షణే అది. ఎందుకు మీరు నోట్లో ఉండాలి వాక్యం ఎందుకు చెప్తా ఉన్నా నేను? మన నిరీక్షణే అది. చక్కగా చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టు చెప్పొచ్చు. ఆ సంగతులు ఎంత ఆసక్తికరంగా ఉంటాయి. అవన్నీ కూడా చిన్నపిల్లలకి కథలు చెప్పినట్టుగా చెప్తా ఉంటుంటే వాళ్ళ హృదయాలలో అవి ముద్రించిపోయి ఉంటాయి. అవునా, నిజంగా తీర్పు ఉంటుందా, ఆ తీర్పుని మేము తప్పించుకోవాలి, నరకాన్ని తప్పించుకోవాలి అనే ఒక భయం వారి హృదయంలో కూడా వస్తూ ఉంటుంది. అందుకని కేవలం వినడమే కాదు, హృదయంలో ఉంచుకొని అది మా నోటికి రావాలి. అందుకని మన నోట్లోకి రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఒక అనారోగ్యం ఉన్నట్టు. ఏం చెప్పండి? శరీరంలో ఏదో ఒకటి ఉంటే అనారోగ్యం ఉంటుందా లేదా? నోట్లో నమిలారు అన్నం, కడుపులోకి వెళ్ళకపోయినా అనారోగ్యమేగా, దిగకపోయినా అనారోగ్యమే. ఇక్కడ ఏదో సమస్య ఉన్నట్టే. ఇప్పుడు మన హృదయంలో ఉన్న వాక్యం నోట్లోకి రాకపోయినా ఇక్కడ ఏదో సమస్య ఉన్నట్లే. ఇప్పుడు ఆ సమస్యను ఏం చేయాలి? ఆపరేషన్ చేసుకొని బాగు చేసుకోవాలి. మందులు వాడతారో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, మరి ఏ రకంగానైనా చేసి ఏ రకంగానైనా మన నోటికి సువార్త రావాలి, నోటికి మాటలు రావాలి, ఉపదేశం రావాలి అని ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యము మన హృదయములో, మన నోట ఉండాలి, సమీపముగా ఉండాలి. ఈ కొలసీలకు రాసిన పత్రికలో అంటాడు, మీ హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఇంట్లో బియ్యం బస్తాలు పెట్టుకుంటాం సంవత్సరానికి సరిపడా, అలాగే మన హృదయంలో కూడా దేవుని వాక్యం ఎలాగ ఉండాలి? అబ్బా చాలే ఇంతే అనుకోవద్దు. ఏమనుకోవద్దు? చాలే ఇంతే అనుకోవద్దు, అన్నీ దాచిపెట్టుకోవాలి హృదయంలో. కొన్నిసార్లు మనం అవి మర్చిపోయినా కూడా ఆయా సందర్భాల్లో సడన్గా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మని పని ఏంటి? అవునా? వినకపోతే ఎక్కడి నుంచి జ్ఞాపకం ఉంటాయి కదా? బయలుపరచబడ్డవన్నీ మనవి. ఆ బయలుపరచబడ్డవి పరిశుద్ధాత్మని ఏం చేస్తూ ఉంటాడు? ఆయా సందర్భాలలో గుర్తు చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. మనం మర్చిపోయినా ఆయన జ్ఞాపకం చేసేవాడిగా ఉంటాడు. అందుకనే సమృద్ధిగా మనం ఉంచుకుంటే పరిశుద్ధాత్మని పని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అసలు మనమే సమృద్ధిగా దాచుకోకపోతే వాక్యాన్ని, ఇక పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం జ్ఞాపకం చేస్తాడు చెప్పండి? విన్నవే కదా, బయలుపడ్డవి మన హృదయంలో ఉన్న వాటినే జ్ఞాపకం చేస్తాడు. కానీ
బయటి సంగతులు తెచ్చి ఆయన పరిశుద్ధాత్మను మనకి జ్ఞాపకము చేయడు. అందుకనే హృదయం నిండా నింపుకునే పని మనది. ఆ నింపుకున్నా మనం మర్చిపోతున్నామంటే పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం అడగాలి. పరిశుద్ధాత్మను మనకి ఆ మాటలని ఆ కష్ట సమయంలో ఆపత్కాలంలో అవన్నీ మనకి జ్ఞాపకం చేసి మనల్ని ఆదరించేవాడిగా ఉంటాడు. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయను గాక. 15వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చూడము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించే దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు, జీవము మేలు, మరణము కీడు. దేవుని మాట వింటే జీవం కలిగి ఉంటాం, ఆయన మాట వింటే మేలు కలిగి ఉంటాం. ఆయన మాట వినకపోతే మరణము కీడు మనల్ని వెంటాడేదిగా ఉంటుంది. 2 చాయిస్లు మన ముందే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉంది. ఏం చెప్పండి? వాక్యం వినాలా వినొద్దా, దాని ప్రకారం చెయ్యాలా చెయ్యొద్దా? చాయిస్ ఎవరిది? దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. చెవి పట్టుకొని చెవి పిండి చేస్తావా చెయ్యవా అని అనడు దేవుడు. మనకి ఏం చేశాడు? స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రం ఇచ్చి చేయమంటున్నాడు. అందుకే మనం కూడా మన పిల్లలకి ఆ స్వతంత్రం ఇవ్వాలి. కొద్దిమంది ఎలాగుంటారంటే చెవి పట్టుకున్నారంటే నువ్వు చేసిన దాకా నీ వదిలిపెట్టేది, చేయలేదంటే ఇంకా అసలు వారి గురించి మనం ఎలా మాట్లాడతామంటే అలా మాట్లాడతాం. దేవుడు అలా చెప్పలేదు మనకి కదండి. ఇప్పుడు మేమైనా ఈ మాటలు చెప్పేస్తున్నాం, విడిచిపెడుతున్నాం. ఇంటికి వెళ్ళి మీరు చేస్తున్నారా లేదని కర్ర పట్టుకుని వెనకాల తిరుగుతున్నావా? చెప్పండి. అలా తిరిగితే ఈ పాటికి ఎప్పుడో చేసేవాళ్ళు, సెట్ అయిపోయేవాళ్ళం. కానీ దేవుడు ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి మన బుద్ధిని బట్టి మనం చేస్తామా, చేసి మేలు పొందుకుంటామా, చేయకుండా కీడును తెచ్చుకుంటామా, అది మన జీవితం పైన మన బుద్ధి పైన ఆధారపడి ఉందన్నమాట. కాబట్టి ఆయన ప్రేమించి ఆయన మాట ప్రకారం మరి మనం జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 17వ వచనం, అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోదురనియు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటబోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను మీకు తెలియచెప్పుచున్నాను. ఏంటి? ఒకవేళ హృదయం తిరిగిపోయి, ఇప్పుడు మన హృదయం ఎక్కడి నుంచి పోతుందిగా? దేవుని మీద నుండి. 4 రోజులు వేసి దేవుని నమ్ముకున్నామంటే బోరు కొట్టేస్తుంది కొద్దిమందికి. హృదయం తిరిగిపోద్ది. మళ్ళీ వాళ్ళతో కలిసి ఆ లోకంలో లోకానుసారంగా జీవించాలని హృదయం తిరిగిపోయి విననొల్లక ఈడవబడిన వాడవై. ఎవరు ఇడ్చుకెళ్ళి చెప్పండి? ఇప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుంది? జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోద్ది. రా లోకంలోకని అపవాది ఏం చేస్తుందంట? అందుకనే మన హృదయం దేవుని పైన కొంచెం తిరిగినట్టు వాడికి ఛాన్స్ దొరికిందా, వాడు ఏం చేస్తాడు? ఇంకొంచెం అవకాశంతో ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. అందుకే ఆ అవకాశం మనం ఇవ్వకుండా దేవునిపైనే మన దృష్టి నిలపాలా, మన హృదయాన్ని దేవునిపైన నిలపాలి. హృదయంలో ఏ రీతిగా కానీ దేవుని పట్ల నిర్లక్ష్యము లేదా అసంతృప్తి, ఆ అవిశ్వాసము అవి మనలో కనబడ్డాయి అనుకోండి, అవిధేయత, మాట వినకుండా అబ్బా ఎవరు అలా అటువంటి అవిధేయత మనలో కనబడినట్లయితే అపవాది రెడీగా ఉంటాడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోవడానికి. ఇది ఏం వింటావు? ఎంతకాలం వింటావు? అవన్నీ ఏం మేలు లేదు. లోకంలో తిను, త్రాగు, సుఖించు, అనుభవించు జీవితాన్ని. ఆ పరలోకం చచ్చిపోయిన తర్వాత దేవుడు ఎవరు చూశారు? నువ్వు ఎవరు పోయి చూశారు? ఈ ఉన్న జీవితాన్ని అనుభవించకుండా ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. ఈడ్చుకొని వెళ్ళిపోయి మరి ఆ లోకంలోనికి పడవేసేవాడిగా ఉంటాడంట. కాబట్టి ఆ రీతిగా ఉంటే కనుక ఏమైపోతారు? నిశ్చయముగా నశించిపోతారు. యోర్దాను దాటిన ఆ దేశంలో మీరు ఎక్కువ రోజులు ఉండరు. ఈ వాగ్దానాలు మన జీవితంలో ఎక్కువ రోజులు నిలబడలేవని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులనుగా పిలుచుచున్నాను. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలకి భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టాడు దేవుడు. ఏంటది? ఎందుకంటే కొండపైన మాట్లాడాడు. ఎవరు విన్నారు? భూమి ఆకాశమే సాక్షి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ. ఇజ్రాయేలు ప్రజలు, మోషే, ఆ ఇద్దరి మధ్యలో విన్న మాటలకి ఎవరు సాక్షులు? భూమి ఆకాశమే సాక్షి. అది ఇజ్రాయేలు ప్రజలకి. నేడు మన గురించి ఏం సాక్ష్యం చెప్తాయి చెప్పండి? ఇప్పుడు మన గురించి, క్రైస్తవుల గురించి దేవుని సన్నిధిలో ఎవరు సాక్ష్యం చెప్తారు? ఇన్నిసార్లు చెప్పా, సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఎవరు చెప్పండి? సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరు?
పరిశుద్ధాత్ముడు మన పక్షంగా సాక్ష్యం చెప్తాడు. ఎవరు చెప్తారు? సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మ. అందుకని ఆత్మను దుఃఖపెట్టకండి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి, పరిశుద్ధాత్మను బాధ పెట్టకండి అని ఎందుకు చెప్తున్నా? మాటి మాటికి ఆ ఆత్మ దేవుని దగ్గర సాక్ష్యం చెప్తుంది. రేపు అది గుడిలో వెళ్ళి ఇదే వాక్యం వచ్చారు, ఇంటికి రాగానే మొదలుపెట్టింది టీవీ. ఎవరు చెప్తారు? మనలో ఉన్న ఆత్మ సాక్ష్యం చెప్తుందా లేదా? అక్కడే వినొచ్చారు, ఇంటికి రాగానే మొదలుపెట్టింది ఫోన్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఎవరు చెప్తారు సాక్ష్యం? పరిశుద్ధాత్ముడు. మనం చేసే ప్రతి పనిని మనలో ఉండి ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం వాక్యం వింటున్నావు, ఏ బ్రతుకుతున్నావు, మనలో ఉన్న పరిశుద్ధాత్మే మనకి సాక్ష్యం చెప్తుంది కదా. యేసు ప్రభుల వారు ఇంకొక మాట అంటారు, మీరు ఎవరి ఇంటికైనా సువార్తకు వెళ్ళినప్పుడు, వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ వినడానికి ఇష్టపడకపోతే ఏం చేయమన్నాడు? మీ పాదధూళి దులిపేసుకొని రమ్మన్నాడు. అవునా? ఇప్పుడు ఇన్ని వాక్యాలు చెప్తున్నాం మీకు, అవునా? మేము పాదధూళి దులిపేసుకుని వెళ్ళిపోతాం. వింటే మీకు ఫలింపు, వినలేదనుకో మేము ఏ కాళ్ళతో అయితే వచ్చామో మా పాదాల కింద ఉన్న ధూళి మీ పైన సాక్ష్యాలు చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పండి? ఉంటుందా అర్థం? ఇంకా చెప్పండి అమ్మా. అంటే ఉండదు కాబట్టి చెప్పదన్న ధైర్యమా ఇప్పుడు మీకు? చెప్పండి. సర్వ సృష్టి ఆయన చేతిలో ఉంది, అవునా? ఎంతమంది సేవకుల పాద ధూళి వాక్యం విన్న వారందరి గురించి సాక్ష్యం చెప్తారు. ఈరోజు మా పాద ధూళి మీ మీద సాక్ష్యం చెప్తాయి. ఏం చెప్తాయి చెప్పండి? మీరు ఎంత నిర్లక్ష్యంగా విన్నారో, ఎంత ఆసక్తిగా విన్నారో, ఎంత వాక్యానుసారంగా జీవించారో, ఎలా ఉన్నారో, ప్రతి సంగతి మంచే కానీ మేలే కానీ కీడే కానీ, ఆశీర్వాదమే కానీ శాపమే కానీ, ఏదైనా మీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? మా పాదధూళి చెప్తుంది. మనలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి చూడండి, భయం కలిగి ఉండాలి మనం. ఏదో అసలు చాలామందిలో భయం చూడట్లే నేను. దైవ భయం కానీ, వాక్యం అంటే భయం కానీ, సన్నిధి అంటే భయం కానీ ఉండట్లా. ఏదో సరదాగా వచ్చినట్లుగా వస్తున్నాం మనం. చాలా భయం కలిగి వినాలి. మనం విన్న ప్రతి మాట గురించి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పుకోవాలి మనం. ఏం చెప్పండి? ఎందుకంటే బయలుపరచబడ్డవి మనవి కదా, మరి ఆ మన సంగతులు మనం చేయాలి కదా. తెలియని సంగతుల గురించి దేవుడు అడగడు, కానీ తెలియజేసిన వాటి గురించి అయితే లెక్క అడిగేవాడిగా ఉంటారు. అందుకని ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలకి భూమి ఆకాశాలని సాక్షులుగా దేవుడు పిలుస్తాడు. ఆ దినమున భూమి ఆకాశాలు సాక్ష్యం ఇచ్చేవిగా ఉంటాయి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోండి. మళ్ళీ ఆయన చెప్తూ ఉన్నాడు, రెండు ముందు పెట్టా, కానీ నీ ప్రాణానికి మూలం ఆయన, కాబట్టి జీవాన్ని కోరుకోండి అని ఒక అవకాశం కూడా మళ్ళీ మనకే ఇస్తూ ఉన్నారు. ఒక అవకాశాన్ని కూడా మళ్ళీ మనకే ఇస్తాం. మన ప్రాణానికి, మన దీర్ఘాయుష్కు ఎవరు మూలం చెప్పండి? ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ఎవరు కారణం? ఆయనే కారణం. ఒక్క నిమిషం కాదు మన ఆత్మదీపం ఆరిపోవడానికి. ఉఫ్ అని అపవాదం ఎన్నిసార్లు ఆర్పడానికి ప్రయత్నం చేస్తుందో, ఉఫ్ ఉఫ్ అని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? తన గాయపడిన హస్తాలు చాపి మన ఆత్మదీపం ఆరిపోకుండా కాపాడుతూ ఉన్నాడు ఆయన. ఒక్క నిమిషం కాదు కదా అపవాదికి ఊడో ఏంటి ఉప్పు అన్న క్యాండిల్ ఎట్లా మనం ఆర్పేస్తాం, తొందరపడి ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా కరెంట్ రాగానే. అలాగా అపవాదికి ఒక్క నిమిషం కాదు మన ఆత్మని, మన జీవాన్ని తీసుకోవడానికి. కానీ దేవుడు మన ప్రాణానికి, దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన ద్వారానే బ్రతుకుతూ ఉన్నాం. అదే మాట అపోస్తుల కార్యంలో అంటాడు చూడండి, 17:25. అపోస్తుల కార్యము 17:25. ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును అందరికీ అంట. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి జీవము, ఊపిరి. మనలో ఊపిరి ఉందంటే ఇప్పుడు ఎవరు దయచేస్తున్నాడు ఆ ఊపిరిని? ఆయనే దయచేస్తున్నాడు. అందుకే మనలో జీవము, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనా కొలువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు 28 వచ్చిందని చదవమ్మ. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఏంటంట? మనం ఆయన యందే బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు పొద్దున్న లేసాం, పడక మీదనే పడుకొని ఎంతమంది నిద్రలో పోవట్లేదు చెప్పండి?
ప్రొద్దున లేచి కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, మన ఊపిరి ఆడుతుంది అనుకుంటే లేవగానే ఊపిరి చూసుకోండి. ఈరోజు ఊపిరి ఆడుతుందంటే ముందు ఎవరికి స్తోత్రం చెల్లించాలా? అందుకే లేవగానే ఎందుకు ప్రార్థన చేయమంటారు? ఈరోజు నేను బ్రతకడానికి, నా పనులు చేసుకోవడానికి నాకు ఊపిరిని ఇచ్చినందుకు, జీవం ఇచ్చినందుకు ఆయన ప్రార్థన చేసుకోమంటాం. ఊపిరి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం, వెళ్ళి పనిలో పడిపోతూ ఉంటాం. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? ఈ ముందు ఊపిరిచ్చిన యేసయ్యకు 10 నిమిషాలు థ్యాంక్స్ చెప్పొచ్చు కదమ్మా, కృతజ్ఞత చెల్లించవచ్చు కదా. అయ్యా నిజంగా నీ కృపను బట్టి నన్ను సజీవ లెక్కలో కాపాడావని ఉదయాన్నే లేచి ఆయన కృతజ్ఞత చెల్లించి అప్పుడు పనిలోకి వెళ్ళాలి. ఆ రోజు పని చేసుకోవడానికి మనకి ఊపిరిచ్చింది, జీవం ఇచ్చింది ఎవరు? ఆయనే. అందుకే మన ప్రాణానికి, మన దీర్ఘాయుష్కు మూలము కూడా ఆయనే. కాబట్టి ఈరోజు మనము కానీ, మన సంతానము కానీ మనం బ్రతకాలి అంటే అసలు ఈ ప్రాణానికి మూలమైన దేవుణ్ణి ఏం చేయాలా? ప్రేమించి వాక్యాన్ని వినాలి, ఆయన్ని హత్తుకోవాలి. ఏం చేయాలని చెప్పండి? ఆయన్ని ప్రేమించాలి, వాక్యం వినాలి, ఆయన్ని హత్తుకోవాలి. ఏది లేకపోయినా కష్టమే. వినకపోతే ఎలా చేస్తాం? వినాలి. వినాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలా, కూడికలకు రావాలా. వాక్యాన్ని వింటేనే కదా మనం దాని ప్రకారం చేసేది. ఆ వాక్యాన్ని వినే కదా మనం ఆయన హత్తుకొని జీవించేది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఏం చెప్తున్నాడో వినాలి, దాని ప్రకారం చేయనట్లుగా ఆయన్ని హత్తుకొని మనం జీవిస్తే, ఊపిరిని హత్తుకొని జీవించాలి. ఎలాగా? మన ఊపిరే ఎవరు? ఇప్పుడు యేసయ్యే మన ఊపిరి, మన శ్వాస, మన నిశ్వాస. అందుకనే ఒక పాట కూడా ఉంటుంది కదా, నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవేనయ్యా అంట. మన ఊపిరి విడిచిపెట్టినా పైకి తీసుకున్నా ఆ ఊపిరి అణువణువు కూడా ఆయనే. కాబట్టి చూడండి, ఈ దినమున మనకి బ్రతుకుకి, మన ఊపిరికి, జీవమునకి ఆధారమైన దేవుణ్ణి మరి మనము ప్రేమించే వారముగా ఉండాలి, ఆయన మాటలు వినేవారముగా ఉండాలి, ఆయన్ని హత్తుకునేవారిగా ఉండాలి. ఇప్పుడు కనుక ఈయనని హత్తుకోకపోతే రేపు ఆక్సిజన్ సిలిండర్లను హత్తుకోవాల్సి వస్తుంది. హత్తుకోవాల్సి కరోనా టైంలో దేని కొరకు పరుగులు ఎత్తారు? సిలిండర్లు దొరకక అమ్ముకున్నారు. వేలు పెట్టి కొనుక్కున్నారు. పొట్టిగా ఆక్సిజన్ బ్రీతింగ్ శ్వాస రాక హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయితే లక్షలు కోట్లు బిల్లులు వచ్చాయి వాళ్ళకి. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కించినందుకు, ఆక్సిజన్ పెట్టినందుకు, నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఊపిరిని అందించినందుకు అతను 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయల దాకా బిల్లులు వేశారు పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో. ఈరోజు ఆయన ఉచితంగా మనకి ఊపిరి అందుకనే అంటున్నా, ఈరోజు ఈ ఊపిరి అయిన దేవుణ్ణి మనం హత్తుకోకపోతే రేపు ఆ ఆక్సిజన్ సిలిండర్లకి లక్షలు పెట్టాల్సి వస్తుంది. కానీ మన ఊపిరి అయిన దేవుణ్ణి మనం సంతోషపెట్టి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని హత్తుకొని జీవించినట్లయితే జీవము కలిగి మనము, మన సంతానము నిత్యము మేలుతో వర్ధిల్లే కృపను దేవుడు మనకు దయచేసేవాడిగా ఉంటాడు. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయును గాక. ఆయనను హత్తుకొని, ఆయన మాటలు విని ఆయనను ప్రేమించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయును గాక.